తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సుపరిచితుడు దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని తన ఎదుగుదలకు సినిమా పరిశ్రమలు అయితేనేముంది, వ్యాపార పరిశ్రమలు అయితేనేముంది, ఆయన్ను తీవ్రంగా అణగదొక్కాలని, అణిచివేయాలని, శాశ్వతంగా నిర్మూలించాలనుకున్నది ఎవరు? కాపులందరూ గమనించాల్సిన విషయం. దాసరి నారాయణరావు గారు గోదావరి జిల్లాల నుంచి పుట్టి 1970 దశకంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చిన్న స్థాయిలో తను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతో కష్టపడుతూ తను అలా ఎదుగుతా వస్తున్న క్రమంలో ఇదే తెలుగుదేశం పార్టీ కొమ్ముగాస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గం, ఆ రోజుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏడుస్తున్న ఇదే సామాజిక వర్గం కాపులను కాకులుగా చూస్తూ ఈ దాసరి నారాయణ వాడు కాపు, ఇతను ఎదుగుదలను మనం రానివ్వకూడదన్న ఒక దృఢ సంకల్పంతో అలా దాసరి గారిని తొక్కిపడుతూ వచ్చారు. తనను తొక్కిన విధానాన్ని, తను అణచివేయబడ్డ విధానాన్ని దాసరి గారు అలా అనుభవిస్తూనే కష్టపడుతూ ఒక మెట్టు మీద ఒక మెట్టు ఎదుగుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంత మంది కలుసుకొని ఈ సామాజిక వర్గం ఈ రోజు తెలుగుదేశం పార్టీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొమ్ముగాస్తున్న సామాజిక వర్గం ఎంత చేసినా కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో స్థాయికి పోతున్న ఆయన మనోగతం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎలా ఈ తెలుగుదేశం పార్టీ గాని, ఈ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే రాజగురు అయినటువంటి రామోజీరావు గాని దాసరి నారాయణరావును కేవలం దాసరి నారాయణరావుగా కాదు, గోదావరి జిల్లాలకు వచ్చిన మట్టిగా కాదు, కాపు కులానికి చెందిన వాడిగా ఎలా చేశారు, ఎలా తొక్కబడ్డాడనే విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. దాసరి నారాయణరావు గారు అలా మెట్టు ఎదుర్కొంటూ వస్తూ 1983లో ఇదే రాజగురు రామోజీరావు గారు సపోర్ట్ చేస్తూ ఎన్టీ రామారావు ఏర్పరిచిన తెలుగుదేశం పార్టీ వచ్చిన రోజు నుంచి దాసరి నారాయణరావు గారు ఆ పార్టీకి అగెనిస్ట్ గా పోరాడుతూ వచ్చాడు. ఎందుకంటే దానికి ఏం తెలుసా, ఆయనలో ఉన్న బాధ, ఆయనలో ఉన్న కసి, తన ఒక కాపు కులస్తుడుగా తనను తొక్కాలనుకున్న, ఎంతగా అణిచివేయాలనుకున్న ఒక దుగ్ధతో ఆయన ఆ రోజు నుంచి కూడా ఈ సామాజిక వర్గం స్పెసిఫిక్ గా రాజగురు రామోజీరావు బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీకి అగెనిస్ట్ గా పోరాడుతూ వచ్చాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రామోజీరావు తెలుగుదేశం పార్టీలో ప్రధాన సామాజిక వర్గాలకు దాసరి నారాయణరావు అంతు చూడడానికి డిసైడ్ చేసుకుని అలా అతను పెట్టిన చిత్రహింసలు లేవు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను దాసరి నారాయణరావు గారిని గమనించిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది, ఇది కేవలం దాసరి నారాయణరావు గారు కాపు కులం వాడు చెందిన వాడిగా చేసుకుంటా. అంతప్పటికీ దాసరి నారాయణరావు గారు అన్ని కులాలకు, మతాలకు అలాంటి ఏమీ లేకుండా అందరినీ ప్రోత్సహించుకుంటూ అదే పరిశ్రమలో ఎంతగానో నిలదొక్కున్న ఆయన లాస్ట్ కసిపెట్టి తను ఆలోచన చేసి ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రధాన సామర్థ్య వర్గానికి ఒక అంతం పొందించాలా, ఇది అంతం కాదు ఆరంభం అన్నట్టు తను కష్టంతో కూడబెట్టుకున్న పైసాతో ఉదయం అనే ఒక పేపర్ను డైలీని స్టార్ట్ చేసి అన్ని రంగులతో, అన్ని హంగులతో ఆ పత్రికను స్టార్ట్ చేసి ఈ రామోజీరావు అనేవాడు రాష్ట్ర రాజకీయాలను తనదైన ఈనాడు పేపర్ తో శాసిస్తున్నాడు, ఇతనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకపోయినా కామా పెట్టే ప్రయత్నంలో పాపం ఆ రోజు ఉదయం పేపర్ చేస్తే అతన్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఆ పత్రికను మూసే స్థాయికి ఇదే సామాజిక వర్గం తీసుకుంది. వీళ్ళ కసి ఏంటో తెలుసా, దాసరి నారాయణరావు గారు కానే కాపులు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గాని, తెలుగుదేశం పార్టీని ఈ రోజు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గాని కాపు కులానికి ఒక పెద్ద శత్రువు అదే దాసరి నారాయణరావు గారు. ఈ రోజు ఉండదు. మీకు ఒక విషయం చెప్పాలా, దాసరి నారాయణరావు గారు ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వర్గం ఈ వర్గం మీద పిచ్చోడు చేతిలో రాయి ఈ సినిమాను గుర్తుపెట్టుకుని మేము చూసాం అనే సినిమాను చంద్రబాబు నాయుడు యొక్క వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు, సిస్టమ్ మేనేజ్మెంట్ మీద ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఇప్పుడు ఎక్కడా దొరకదు. దాసరి నారాయణరావును ఎంత కావాలంటే అంత కుటుంబ పరంగా గాని, ఆర్థికంగా గాని, హార్దికంగా గాని హింసలకు గురి చేసి తనను ఉదయం పత్రికను మూపించి ఎంతో హింసకు గురి చేసింది ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ప్రధాన సామాజిక వర్గం. ఎందుకు వాళ్ళ కోపం ఏంటో తెలుసా, సామాన్యుడు, కాపు కులానికి చెందిన సామాన్యుడు ఇంత ఎత్తు ఎదిగి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఒక బీజం వేసి అసలు వీళ్ళను కొట్టాలా అంటే రాజగురు పత్రికలైన రామోజీరావుకు సంబంధించిన ఈనాడు పేపర్లను ధీటుగా ఒక పేపర్ పెట్టాలా అన్న ఒక దృఢ సంకల్పంతో చేసిన ప్రయత్నమే దాసరి నారాయణరావు గారిని అట్టడుగు చేసే ప్రయత్నం చేసింది. ఇంకో విషయం తెలుసా, ఏమాత్రం సంబంధం లేని రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ అని ఒక సంస్థ ఏర్పరిచి సినిమా పరిశ్రమలో కూడా దాసరి నారాయణరావు గారిని తనదొక్కాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ దర్శకరత్న గిన్నిస్ బుక్ లో రికార్డు 150కు పైగా సినిమాలు దర్శకత్వము, కథా స్క్రీన్ ప్లే చేస్తూ ఎక్కిన ఎందెందో ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తిగా కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండే ఏ ఇంట్లో అయినా దేవుని ఫోటో, కార్మికులు ఏ ఇంట్లో అయినా దేవుని ఫోటోతో పాటు మీరు దాసరి నారాయణ ఫోటో చూస్తారు. అలాంటి దాసరి నారాయణ చివరి క్షణం వరకు వేధించి తనను అధోగతి పాలు చేయడానికి ప్రయత్నం చేసిన ఒకే ఒక పార్టీ, ప్రధాన సామాజిక వర్గం ఈ తెలుగుదేశం పార్టీ. కాపులందరూ ఇది గమనించాలని ఈ వేదిక పరంగా నేను చెప్తున్నాను.